దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. గతించిన సంవత్సరం నుంచి మమ్మల్ని క్షేమముగా మీ వాక్కులతో భద్రపరిచి మరలా తిరిగి నాయన 2025లోనికి మమ్మల్ని నాయన నడిపించినందుకు వందనాలు. ఈ యొక్క సదస్సులో మీరుండండి. ఈ సంవత్సరం మొత్తం తండ్రి మా యొక్క బ్రతుకుల్లోనూ మా జీవితాల్లోనూ మీరుండండి. మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఈ యొక్క మొదటి వారంలో మేము సిద్ధపడుచుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నాయన మీ యొక్క మహిమ మా యొక్క బ్రతుకుల్లో మా యొక్క జీవితాల ద్వారా ఇంకెక్కువగా నాయన మీకు నెమ్మది కలిగించేటటువంటి జీవితాన్ని మా బ్రతుకులో అన్వయించుకోవటానికి కూడా కృపద ఇచ్చేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించే మహావాక్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుణ్ణి వెతికావా? వెతికితే దేవుడు దొరికాడా అన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి యొక్క పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు అనగా ఈ ప్రపంచానికి కొత్త ఏం కాదు. దేవుడు అన్న పదం, దేవుడు అన్నటువంటి యొక్క పదం తెలిసినంత మాత్రాన దేవుడు తెలుసు అని అనుకోవటం కూడా చాలా అమాయకత్వం అని చెప్పవచ్చు. దేవుడు అంటే అసలు బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ చెప్పినటువంటి దేవుడు మనుషులకు దొరికాడా? అసలు వెతికారా? వెతికితే ఆ వెతికినటువంటి దేవుడు దొరికాడా మన యొక్క జీవితంలో అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ చాలామందికి ఇంకా దేవుడు దొరకలేదని చెప్పాలి. ఒకవేళ మనకు దొరికితే దొరికినటువంటి మనము దేవునిలో ఎలా ఉన్నాం అన్నటువంటి ఇలాంటి మాటలను బైబిల్ చెప్తే చాలా బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, అసలు దేవుడి గురించి బైబిల్ ఏం చెప్పింది అన్నటువంటి మాటలను మనము బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి యొక్క గ్రంథము పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు అని చూడండి. ఇక్కడ దేవుడి గురించి ఏ మాట రాయబడిందంటే అక్షయుడు అని ఉంది చూడండి. మనుషుడు గురించి ఏమి రాయబడింది? క్షయమగువాడు. అంటే అక్షయుడు అంటే దేవుడు క్షయమయ్యేవాడు కాదనమాట. అంటే అక్షయుడు అంటే ఎప్పటికీ ఉండేవాడని అర్థం. దేవుడు అంటే బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు అంటే క్షయమయ్యేవాడు కాదు, అక్షయుడు అంటే ఎప్పటికీ ఉండేటటువంటి వాడు. మనిషి అంటే ఎల్లకాలం ఉండేవాడు కాదు, కొద్ది కాలం ఉండి కొద్ది సంవత్సరాలు ఉండి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది ఈ యొక్క అవగాహన మనకి ఉండాలి. దేవుడికి మనుషులకు ఉన్నటువంటి ఆ వేరియేషన్లో మనకి అవగాహన ఉండాలి. దేవుడు అనగా అక్షయుడు. అక్షయుడు అంటే క్షయం కానివాడు, ఎప్పటికీ ఉండేటటువంటి వాడు. మరో మాట కూడా చూద్దాం. అదే అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అన్నది చూడండి. ఆయనంట అదృశ్య లక్షణములు అంటే ఆయన అదృష్టుడు, అంతే కదండి. ఆయన అదృశ్యుడు అని అంటే అదృశ్యుడు అంటే ఆయన ఎవరికి కనిపించడంట. అంటే కనిపించలేనటువంటి దేవుడు. అంటే కింద వచనంలో మనం ఏం చూసాం? ఆయన క్షయం కానటువంటి వాడు, అక్షయుడు అని చూసాం. రెండవదిగా మనకి ఏమనిపిస్తుందంటే ఆయన అదృశ్యుడు అని అంటే ఆయన ఎవరికి కనపడడంట. అంటే చూడాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఎవరికి కనపడడు. నువ్వు చూడాలనే ప్రయత్నం కూడా చేయకండి. దేవుడిని నేను రాత్రి చూసి వచ్చానని చెప్పేవి కూడా అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు అని చక్కగా బైబిల్ చక్కగా చెప్తుంది. అంటే చూడలేనటువంటి మనము ఏమంటే దేవుడు కనిపించడం ఒకటి అర్థమవుతుంది. కనిపించలేనటువంటి దేవుడిని మనం ఎలా చూడగలం? కనబడనటువంటి దేవుడు నీకు దొరికాడా? ఎలా దొరికాడు?
ఎలా వెతికితే దొరుకుతాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి యోహాను సువార్తలోనికి రండి, బాగా గమనించాలి. దేవుడి గురించినటువంటి అవగాహన మనకు ఒకటి ఉండాలి. ఏంటంటే ఆయన అక్షయుడు అని ఒకటి అర్థమైంది, అంటే క్షయం కానటువంటి వాడు. రెండవదిగా ఆయన అదృశ్యుడు అంటే ఆయన ఎవరికి కనపడడు ఒకటి అర్థమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. తీసారా? ఆయన యోహాను గారి ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక అన్నది చూడండి. దేవుడు ఎవరంటే ఆత్మ. ఏమంటే ఆత్మ ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ యోహాను గారు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు ఆయన ఆత్మ గనుక, అంటే కనిపించని ఆత్మగా ఉన్నటువంటి దేవుణ్ణి ఇప్పుడు ఎలా వెతకాలి? ఇక్కడ మనకి 3 విషయాలు బైబిల్ తెలియజేసింది. రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆయన అక్షయుడు అని చెప్పింది బైబిల్. రెండవదిగా అదృశ్యుడు అంటే కంటికి కనిపించడు, కానీ ఆయనకి లక్షణాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. మూడవదిగా ఆయన ఆత్మ. టోటల్గా ఈ 3 చూసినా కూడా దేవుడు కనిపించేవాడు కాదని ఒకటి కనిపిస్తోంది. అది ఇప్పుడు కనిపించని అదృశ్యమైనటువంటి అక్షయుడైనటువంటి దేవుణ్ణి ఎలా వెతకాలి? వెతికేవాసులు వెతికితే నీకు దొరికాడా అన్నటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. ఈనాటి క్రైస్తవ్యానికి దేవుడు అన్న పదం తెలుసుకున్నారే కానీ ఆ దేవుడి పేరిట పండగల పేరిట చాలా ఆనందంగా కోలాహలంగా గడిపేస్తున్నారే తప్ప నిజంగా దేవుడి గురించినటువంటి తెలిసిన వాళ్ళు అరుదుగానే ఉన్నారు అన్నట్టు కూడా మనం అర్థమైపోతుంది. కొన్ని వచనాలు మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పుడు కనిపించినటువంటి దేవుడు ఇప్పుడు ఆయనే కనిపించాలి మనకి, ఇప్పుడు ఆయనే తెలియచేయాలి, ఆయనే చూయించుకోవాలి. లేకపోతే మనకెలా తెలుస్తుంది? అంతే కదా, మనకెలా తెలుస్తుంది? ఆయనే చూయించుకోవాలి. ఇప్పుడు ఎలా చూయించుకుంటున్నాడు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం ఇప్పుడు ఆయనే చూయించుకోవాలి. ఇప్పుడు ఆయన కనిపించడు మనకి, ఆయన ఆత్మ. ఒకవేళ ఆయన ఆరాధించాలన్నా కూడా ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలి. చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. 55:6 చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఎప్పుడు వెతకాలంట? ఆయన్ని దొరికేటప్పుడే వెతకాలంట. అంటే మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే దొరికే కాలంలోనే వెతకాలి, సమీపంగా ఉన్నప్పుడే వెతకాలంట. ఎప్పుడో విడిగా ఎప్పుడో దొరుకుతానంటే కాదు, నీకు దొరికే కాలంలో వెతకాలి, సమీపంగా ఉన్నప్పుడే వెతకాలని ఉంది చూడండి చక్కగా. సమీపంగా ఉండగానే వెతుకుడి అంటే యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే దేవుడు దొరుకుతాడా? మనుషులకు దొరుకుతాడు, ఎందుకంటే దొరుకుతాడనే చెప్తాడు ఈ వచనాన్ని బట్టి. కానీ దేవుడు దొరకటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు వెతకడానికి సిద్ధంగా ఉన్నావా? లోకంలో అన్ని వెతుక్కోవటానికి మనిషికి టైం ఉంటుంది, కానీ నిజంగా దేవుణ్ణి వెతకాలన్నటువంటి మనసు ఈరోజు మనిషికి లేకుండా పోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నువ్వు వెతికితే నేను దొరుకుతాను, నీకు సమీపంగానే ఉన్నాను, అలానే నేను దూరంగా కూడా లేను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అదృశ్యుడిగా ఉన్నాడు, అక్షయుడిగా ఉన్నాడు కదా, ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మగా ఉన్నా, అదృశ్యుడిగా ఉన్నా, అక్షయుడిగా ఉన్నటువంటి దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. కానీ ఎలా వెతకాలి? ఆయన కనిపించడే. కనిపించినటువంటి దేవుణ్ణి ఎలా వెతకాలి? వెతికితే దొరుకుతాడు అని చక్కగా చెప్తాను చూడండి. వెతికితే దొరుకుతాడంట. యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెతుకుడి, దొరికేటప్పుడే వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దొరుకు కాలము, కాలం అంటే టైము. ఇప్పుడు నీకు నచ్చినప్పుడుగా వెతుకుతానంటే కుదరదు. మనిషికి 60-70 సంవత్సరాలు ఆయుష్ కాలం ఇచ్చాడు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. అంటే ఇప్పుడు నేను 80 తర్వాత వెతుకుతానంటే నువ్వు ఉండవు అక్కడ. అర్థమవుతుంది లేదు? ఇన్ టైంలోనే వెతకాలి. ఎప్పుడు వెతకాలి? బాల్య దినములో అంతే వెతకాలి. యవ్వన కాలంలో దొరికిన తర్వాత ఆయన కాడి మోయాలి. వృద్ధాప్యంలో ఆయన గురించినటువంటి లక్షణాలు నీ యొక్క బ్రతుకు ద్వారా తెలియచేయాలి. ఇదంతా జరగాలి అంటే ముందు ఆయన నీకు తెలిసి ఉండాలి.
తెలిసి ఉండాలంటే ఆయన ఆత్మ, ఆయన అక్షయుడు, అదృశ్యుడు. ఇలాంటి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఎప్పుడు వెతకాలి, ఎప్పుడు దొరకాలి నీకు? అసలు ఎందుకు దొరికాడు అన్నటువంటి భ్రమలో ఒకవేళ ఉన్నామేమో, చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. అంతే కదండి కదా, దొరికాడు అన్న భ్రమలో ఒకవేళ ఉంటే, ఒకవేళ దొరకకపోతే అసలు ఆ దొరికింది సరైందో కాదో. అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నోట్లు పడుతూ ఉంటాయి. అది యాక్చువల్గా అది ఒరిజినల్ నోట్ కాదు, అది డమ్మీ నోటు. డమ్మీ నోటు దొరికింది కదా చెప్పి ఒరిజినల్ అని చెప్పేసి కామ్గా లోపల పెట్టుకుంటాం. ఆ టైంలో ఎవరు చూడరు కదా అని కామ్గా. బయటకు వెళ్ళిన తర్వాత చెక్ చేస్తావు, దానికి తెలిసిపోద్ది, ఆ పేపర్ ఒక క్వాలిటీని బట్టి తెలిసిపోద్ది డమ్మీ అని. ఓహో ఇది డమ్మీ నోటా అని చెప్పి నువ్వే చించి బయట పడేస్తూ ఉంటారు. అర్థమవుతుందో లేదు? అలాగే దేవుడు దొరికాడని ఒకవేళ నీకు అర్థమవుతుంటే, ఇంతకీ దేవుడు ఒరిజినల్ దేవుడు దొరికాడా? చెక్ చేసుకోవటంలో తప్పే ఉంది. ఒకవేళ నకిలీ దేవుడు దొరికాడా? ఎందుకంటే దేవుడి ప్లేస్లో దెయ్యం కూడా ఉంది మరి అందుకు. కనుక యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అన్నది చూడండి. నిజంగా వేడుకొనుడి. ఏమంటే ఎప్పుడు పట్టుకోవాలి ఆయన్ని? ఇన్ టైంలోనే పట్టుకోవాలి. జరగకూడనటువంటి నష్టం జరగక ముందే పట్టుకోవాలి. నష్టం అంతా జరిగిన తర్వాత ఉపయోగం ఉందండి. అర్థమవుతుందో లేదు? చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? కాలకు ముందే ఆకులతో పట్టుకుంటే ఆ యొక్క హీట్ అనేది నీ చేతులకి ఎఫెక్ట్ పడుకోకుండా ఉంటుంది. ఇది అర్థమైతే నీ ఇన్ టైంలోనే నీకు దేవుడు దొరకాడు. అంతా అయిపోయిన తర్వాత బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి అంతా కోల్పోయిన తర్వాత నీకు దేవుడు దొరికినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే చదువుదామంటే కళ్ళు పని చేయవు, విందామంటే చెవి పని చేయదు, వెళదామంటే కాళ్ళు పని చేయవు. అంతే కదా. ఇప్పుడున్నటువంటి ఏజ్ని బట్టి చూస్తే నిజంగా 40-50 సంవత్సరాలకే బాడీలో మార్పులు వచ్చేస్తాయి. కనుక సమీపంగా ఉండగానే వెతకండి, నన్ను మీకు ఇచ్చిన కాలంలోనే వెతకండి అని అంటున్నాడు. ఒకవేళ వెతికితే దొరుకుతాడంటే దొరుకుతాననే దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. దేవుడు దొరకాలి అంటే అందరికీ దొరకడు. ఎవరికి దొరుకుతాడంటే ఒకసారి కింద వచ్చిన చూడండి, చాలా జాగ్రత్తగా దొరికే కాలంలోనే ఆయన్ని పట్టుకోవాలి. 55వ అధ్యాయం 6 చదివాం కదా, 7 చూడండి. ఆయన నీకు దొరకాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు. అర్థమవుతుంది? సమీపంగానే ఉన్నాడు, దొరుకుతాను అంటున్నాడు, కానీ ఆయన నీకు దొరకాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్స్ అంటే 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. ఏం చేయాలి? నీకు నచ్చినటువంటి మార్గముల్లో వెతికితే నేను దొరకను. ఏం చేయాలంటే భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. 2, దుష్టులు తమ తలంపులను మానవలెను. కండిషన్ చూసారు ఎలా ఉన్నాయి? నువ్వు భక్తిహీనత కోణంలో నువ్వు నడుస్తూ ఉంటే నేను నీకు దొరకను. దుష్టుల మార్గంలో, ఎందుకంటే దావీదు గారి ద్వారా కొన్ని విషయాలు తెలియచేశాడు మనకి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అని కొన్ని యొక్క ఆజ్ఞలు కొన్ని జారీ చేశాడు. ఆ కోణంలో ఒకవేళ నువ్వు కానీ బ్రతుకుతూ ఉంటే నేను నీకు దొరకను. అర్థమవుతలేదు? భక్తిహీనులు వేరు, భక్తులు వేరు. అర్థమవుతుందా? భక్తిహీనులు అంటే భక్తిహీనత. అర్థమవుతుంది? భక్తి హీనించింది. రక్తహీనత అంటే రక్తం కోల్పోయారని అర్థమవుతుంది. వాళ్ళు రక్తహీనులు అంటారు. అలాగే భక్తిహీనత. అలాంటి భక్తిహీనుల మార్గంలో ఉన్నటువంటి వారు తమ మార్గమును విడవవలెను. వాళ్ళు కొన్ని మార్గాలు పెట్టుకున్నారు, వారు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. నేను ఈ రూట్లోనే ఉంటాను, నేను ఈ రూట్లోనే ఎదుగుతాను, నేను ఎవరి మాట వినను అన్నటువంటి వాళ్ళు లోకంలో కోకొలలు ఉన్నారు. నేను ఎవరి మాట వినను, ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు, నువ్వు నాకు చెప్పేదేంటి, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి భ్రమలు కొంతమంది కొట్టుకుపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు. వాళ్ళు ఏది చేస్తే అది రైట్గా అనిపిస్తూ ఉంటుంది. అదే అంటున్నాడు దేవుడు, భక్తిహీనులు తమ మార్గమును వదిలేయాలి. ఇలాంటి మార్గాన్ని మీరు వదలనంత వరకు నేను మీకు దొరకను. నంబర్ 1. నంబర్ 2, దుష్టులు తమ తలంపులను మానేయాలంట. లోకంలో మనుషులకి ఎన్నో తలంపులు. పుట్టేటప్పుడు మనిషి యథార్థంగానే పుడతాడు, కానీ వారు పెరుగుతూ
లోకాన్ని చూస్తూ వివిధమైనటువంటి తంత్రములను ఏమిటి కల్పించుకోవటం వల్ల ఇదిగో కొన్ని తలంపులను కల్పించుకుంటున్నారు. అలాంటి తలంపులు నీకు నచ్చిన తలంపుల్లో ఉంటే మాత్రం నేను మీకు దొరకను. దుష్టుల తలంపులు మానేయాలి. నెక్స్ట్, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల. యెహోవా వైపు ఎప్పుడు తిరగాలి నువ్వు? భక్తిహీనుల మార్గములో నువ్వు వదిలేసి తిరగాలి. దుష్టుల తలంపులను మానేసి తిరగాలి. దేవుడు ఈజీగానే ఉంది పై వచనంలో. నేను సమీపంగానే ఉన్నానని చెప్తున్నాడు, దొరుకుతానని చెప్తున్నాడు. కానీ నేను దొరకాలి అంటే ఇదిగో నువ్వు భక్తిహీనుల మార్గాన్ని నువ్వు వదిలేయాలి. నేను దొరకాలి అంటే దుష్టుల యొక్క మార్గాన్ని నువ్వు తలంపులను నీవు మానివేయవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. అప్పుడు పెడతాడంట మన మీద జాలి. అంటే భక్తిహీనుల పైన జాలి లేదా? దుష్టుల పైన జాలి లేదా దేవుడికి? ఈ కోణంలో చూస్తే లేదు. వారి పైన నేను జాలి చేయించాలి అంటే ఇదిగో ఇవన్నీ మానేయాలి, ఇవన్నీ వదిలేయాలి అని చెప్తుంది బైబిల్. వారి యందు జాలిపడును. కింద వచ్చిన వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల. భక్తుడు మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు, యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇదిగో మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారా? మన దేవుడు అంటే భక్తులకే దేవుడు, భక్తిహీనులకు దేవుడు కాదు. భక్తులకే దేవుడు, దుష్టులకు దేవుడు కాదు. అర్థమవుతలేదు మీకు పాయింట్? అంటే ఇక్కడ రెండు వర్గాలు తయారవుతున్నాయి. అంటే దేవుడి పక్షాన ఒక వర్గం ఉంది, దెయ్యం పక్షాన ఒక వర్గం ఉంది. దేవుని పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఏమో భక్తులు, దెయ్యం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు దుష్టులు. ఇలాంటి దుష్టుని కోణంలో ఉంటూ నేను దేవుడిని వెతుకుతానంటే కుదరదు, దొరకడు. నువ్వు ఆయన వెతకాలంటే కంప్లీట్గా మానేయాలి, అప్పుడే నీకు దొరుకుతాడు. అర్థమవుతుందా లేదు మీకు పాయింట్? అంటే ఆదివారం ఒక వేషమను మిగతా 6 రోజులు ఒక వేషం వేస్తే దేవుడు దొరకడండి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు అంతా వేషం అయిపోయింది. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఆదివారం ఏమో భక్తి పైకి వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే భక్తి ఈరోజు ఆదివారం అనగానే భక్తి బట్టల పైకి వచ్చేసింది. అలాంటి వాళ్ళకి దేవుడు దొరకడంట. నేను మీకు దొరకాలి అంటే అసలు భక్తుడికో నీకు అటాచ్మెంట్ ఉండొద్దు. అది కంప్లీట్గా నువ్వేం చేయమంటున్నాడు? విడువవలను అంటే వదిలేయాలి. 2, దుష్టుల ఆలోచనలు నువ్వు మానేయాలి. అప్పుడే తిరిగిన ఎడల అప్పుడు మన మీద జాలి పడతాడు. అప్పుడు మనల్ని బహుగా క్షమిస్తాడు. మనం చేసినటువంటి పాపాలు తెలుసు తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. కనుక మన ప్రేయర్లో ఎప్పుడు కూడా క్షమించు అన్న పదాలు మన నోట్లో వస్తూ ఉండాలి దేవుడి దగ్గర. అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన కదండి. అలాంటి మాటలు మన హృదయాల్లో మన నోటి వెంటనే వస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమించాలంటే కండిషన్స్ అండి. దేవుడు అందరికీ దొరకడు. ఒకవేళ దొరికితే ఎవరికి దొరుకుతాడు? అలా దుష్టుల యొక్క తలంపులు మానేసిన వాళ్ళకి దొరుకుతాడు. ఏమంటే భక్తిహీనుల యొక్క నడవడిలో మార్గంలో నడిచినటువంటి వాళ్ళకి దొరకడు. వాళ్ళని వదిలేస్తే దొరుకుతాడు. ఒక విషయం మనకు ఒకటి చక్కగా అర్థమవుతుంది. అప్పుడు వారి యందు జాలి పడతాడు. అప్పుడు వారి యొక్క ఆలోచనలు వారి ఇష్టానుసారంగా ఒకవేళ బ్రతుకుతుంటే వాటన్నిటిని కూడా క్షమిస్తాడు. అయ్యో పాప నా కోసం వదిలేసాడే, నా కోసం దుష్టులను వదిలేసాడే, నా కోసం వాళ్ళ తలంపులను వదిలేసాడే, నా తలంపులేంటో తెలుసుకుందామని చెప్పేసి వచ్చాడే. అర్థమవుతలేదు మీకు పాయింట్? కనుక ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈ రెండింటిని మనం చేయగలిగితే ఖచ్చితంగా దొరుకుతాడండి. ఏం చేయాలి? మనం భక్తిహీనుల మార్గంలో నడవటం ఆపేయాలి. 2, దుష్టుల ఆలోచన చొప్పున మనము ఊహించటం, నడవటం, ఉద్దేశాలను, తలంపులను, ఆ ఆలోచన విధానం ఎలా ఉందో అన్నటువంటి కోణంలో ఒకవేళ మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి దేవుడు దొరకడు అని ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు దొరికితే ఆనందమే, కానీ దొరికితే మాత్రం వదలొద్దండి అసలు. దేవుడు అర్థమవుతలేదు. దేవుడిని దొరికితే వదలొద్దు అసలు. ఎందుకంటే దొరకటమే కష్టంగా ఉంది. ఏమంటే ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు దొరకడది. అర్థమవుతలేదు.
కనుక దొరికే టైంలోనే మనము వెతికే టైంలోనే దొరుకుతాడు ఆయన. అది ఇన్ టైంలోనే వెతకాలి, సమీపంగా ఉండగానే వెతకాలి. వెతకాలని ఒకవేళ నువ్వు డిసైడ్ అయితే అందరికీ దొరకడు. భక్తిహీనతలో నుంచి నువ్వు బయటికి రావాలి, దుష్టుల యొక్క స్వభావంలో నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు నువ్వు క్షమింపబడతావు. అప్పుడు ఆయన మన పట్ల జాలి కలుగుద్దంట కదండి. కనుక ఈ కోణంలో మనం గమనించగలిగితే ఈ రెండింటిని మనం వదిలేస్తే ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడు. గతించిన 24వ సంవత్సరంలో నిజంగా మనము ఒకవేళ భక్తిహీనుల కోణంలో ఒకవేళ మనము వదిలేయకుండా కొనసాగేమేమో, ఒకవేళ దుష్టులతోనే మన యొక్క సహవాస జీవితము, మన యొక్క స్నేహ జీవితం అలాగే కొనసాగిస్తూ దేవుల్లో మనము నడిచేమేమో, దేవుడు మాకు తెలుసు అన్నటువంటి భ్రమలో ఒకవేళ మనం ఉన్నామేమో అని చెక్ చేసుకోవడంలో తప్పేమో. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తల కార్యం మరో మంచి మాట చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం బాగా గమనించాలి. మనం ఒకవేళ మనం వదిలేసేమేమో లేదు, మన అంతమాత్రంగా మనకే తెలుసు. ఒకవేళ దుష్టులతో ఒకలాంటి తలంపులతో ఒకవేళ కొనసాగుతున్నామేమో, ఎవరి అంతరాత్మకు వాళ్ళకే తెలుసు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలను కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ముందు చూడండి, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఆదాములో నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఇక్కడ ఒక పదాన్ని మెన్షన్ చేయబడి జరిగింది చూడండి. వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. చూసారండి, ఆదాము ద్వారా అందరినీ సృష్టించి ప్రతి ఒక్కళ్ళు ఆయా తరాలలో అందరినీ సృష్టిస్తూ అందరినీ కలిగిస్తున్నటువంటి దేవుడు తరాలు అందరినీ చూస్తున్నాడంట. ఎవరైనా దేవుణ్ణి కనుగొంటారేమో అని చూస్తూనే ఉన్నాడంటండి. ఎవరు వెతికే పరిస్థితుల్లో లేరు. ఎవరు దేవుణ్ణి కలిగి ఉందామన్నటువంటి దొరికితే పట్టుకుందాము అన్నటువంటి ఆలోచన ఎవరికి లేదంట. బాగా గమనించారు లేదు? కనుక బాగా గమనించాలి ఇక్కడ పాయింట్. మీరు దేవుడుని తడువులాడి కనుగొందురేమో అని అన్నది చూడండి. తడువులాడి కనుగొందురేమో అని ఏమండి నిజంగా వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది చూడండి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు? ఆదాము నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడంట. ఆదాము తరం ఎక్కడ, మన తరం ఎక్కడ? వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఈ తరంలో మనం ఉన్నాం, నెక్స్ట్ తరంలో మరొకళ్ళు తరం వెంబడి తరము గతించి వెళ్ళిపోతున్నా దేవుణ్ణి వెతికే వాళ్ళు కరువైపోయారు. ఇన్ని తరాలు గడుస్తున్నా కూడా ఏమండి దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే, ఏమండి ఇంత వెయిట్ చేసే మనసు ఎవరికొందా మీరు చెప్పండి? ఏమండి మహా అయితే 1 అవర్ వెయిట్ చేస్తామండి ఎవరైనా వస్తున్నారంటే. 1 అవర్ తర్వాత మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. బాబు అంత టైంలో నాకు లేదు, సారీ ఏమనుకోవద్దని వెళ్ళిపోతాం. కానీ దేవుడు వెయిట్ చేసిన ఎన్ని తరాలు? ఆదాము నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడంట. తన్ను వెతుకు నిమిత్తము కంటిన్యూషన్ తడువులాడి కనుగొందురేమో అని ఎవరు వెతికిట్ల పరిస్థితి లేడు, తడువులాడే పరిస్థితులు లేరు. తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను చూడండి. అందుకే నిర్ణయ కాలం పెట్టాడంట వెతకాలని. టైం కూడా ఒకటి పెట్టాడంట వెతకాలని. ఏం నిర్ణయించాడు కాలాన్ని? 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభుల వారి ద్వారా ఏమంటే ఈ లోకానికి రక్షణ కలిగింది. అంటే నిర్ణయ కాలం నిర్ణయించాడు. ఇదిగో 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ద్వారా అన్న మనం తెలుసుకోవాలట. ఏమంటే యేసు ప్రభులు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు. ప్రభులు వారు వచ్చారు, ఏమంటే త్యాగగనుగా మారిపోయాడు, ప్రపంచ మానవాళి కోసము రక్తాన్ని చిందించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా దేవుడిని తెలుసుకోలేకపోతే, వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడిని వెతకకపోతే అర్థమవుతలేదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, ప్రభులు వారు వెళ్ళిపోయారు. కానీ ఏమంటే మనకిచ్చిన 60-70 సంవత్సరాల్లో కూడా నీకు కూడా ఒక కాలం ఉంది. నిర్ణయ కాలము ప్రపంచానికి నిర్ణయ కాలము నిర్ణయించింది యేసు ప్రభుల వారిని. అయితే అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. ఏదైనా ఒక క్యాల్కులేషన్ వేయాలన్నా, ఏదైనా ఒక క్యాలెండర్ పుట్టాలన్నా కూడా ఈ ప్రభుల ద్వారానే. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము, లేకపోతే నీకు లెక్కలు తేలవు.
నిర్ణయకాలం జరిగింది. ఆ క్రీస్తు ద్వారా అయినా మనం తెలుసుకోవాలట. అర్థమవుతలేదు. ఆ క్రీస్తు ద్వారా అయినా కూడా మనము తెలుసుకోవాలట. ఏమిటి అదే చెప్తున్నాడు చూడండి, బాగా గమనించాలి. అందుకే నిర్ణయకాలం పెట్టాడు, వెతకాలి. ఇప్పుడు ఎవరి ద్వారా వెతకాలి? మనము నిర్ణయకాలం పెట్టాడు. నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ప్రభులు వారు వచ్చారు, నా కుమారుడు వచ్చాడు, నా తనయుడు వచ్చాడు. తనయుడు ద్వారా అయినా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక బాగా గమనించాలి. అసలు ఇంతకు మనకు దొరికాడా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం బాగా చూడాలి మనం. 1:15 చూడండి. ఆయన అదృశ్య దేవుని, బాగా చూడాలి మీరు, ఆయన అదృశ్య దేవుని. ఆయన అంటే ఇక్కడ ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అంటే ఇక్కడ యేసుప్రభులు వారు అంట అదృశ్య దేవుని అంటే తండ్రి అనేటువంటి దేవుడు. తండ్రి అనేటువంటి దేవుడి గురించి మనం ఏమి వినొచ్చాం? అదృశ్యుడు వినొచ్చాం కదా, అక్షయుడు వినొచ్చాం కదా, ఆయన ఆత్మ. అదే చెప్తున్నాడు చూడండి. ఆయన అంటే యేసుప్రభులు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు అదృశ్య దేవుని స్వరూపం ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? యేసుప్రభులోకి వచ్చింది. నిర్ణయించాడు, ప్రభులు వారిని నిర్ణయించారు. 2000 సంవత్సరాల క్రితం నిర్ణయించాడు. ఇప్పుడు నేను మీకు ఎవరిని కనిపించను, నా స్వరూపము యాస్టీస్కి ఇప్పుడు ఎవరిలో దించాను? రూపం, దేవుడు ఆత్మరూపం. యేసుప్రభుల వారు కూడా ఆత్మరూపం అనుకుంటే పొరపాటు. ఆత్మరూపానికి మరీ గర్భంలో నుంచి శరీరం అన్ని జత చేసి పంపించాడు ఈ లోకానికి. అదే చెప్తున్నాడు చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా గమనించగలిగితే అదృశ్య దేవుడు తండ్రి అయితే ఇప్పుడు ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క క్యారెక్టర్, అదృశ్య లక్షణాలు నాడు చూసారా, ఆయన క్యారెక్టర్ ఇప్పుడు ఎవరిలో ఉంది? యేసుప్రభులో ఉంది. అంటే ఇప్పుడు ప్రభు ఏం చెప్తే, ప్రభు దొరికితే మనకు దేవుడు దొరికినట్టే. అర్థమవుతలేదు. యేసు ప్రభు దొరికితే మనకు దేవుడు దొరికినట్టే. ఇంతకు మరి యేసు ప్రభు మనకేమైనా దొరికాడా? అది కూడా చూద్దాం మనం ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి. యోహాను సువార్త. యేసు ప్రభు దొరికితే ఆ కనబడినటువంటి అక్షయుడు, ఆ కనిపించినటువంటి అదృశ్యుడు, ఆ కనిపించినటువంటి ఆత్మ మనకు దొరికినట్టే, దేవుడు దొరికినట్టే. అందుకే దేవుణ్ణి వెతికావా? వెతికితే దేవుడు దొరికాడా? దేవుణ్ణి వెతుకుతున్నాం. వెతికితే దేవుడు మనకు కనిపించడని చెప్పాడు. మరి ఎలా కనిపిస్తాడు? ఎవరి ద్వారా కనిపిస్తాడు? ఇదిగో కుమారుడు ద్వారా. అదే మంచి మాట చెప్పాడు. అదే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుని స్వరూపం ఎవరిలోకి వచ్చింది? ప్రభులోకి వచ్చింది, కుమారుల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు అసలు ప్రభు ఏం చెప్పాడో తెలిస్తే ఆయన మనం దొరికినట్టే. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి. అదృశ్య దేవుడు తండ్రి అయితే ఆయన చూపించింది ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు క్రీస్తే ఆయన చూపించింది. కనిపించని దేవుణ్ణి నిజంగా ఒక రిప్రజెంట్ పర్సన్గా చూపించింది ఎవరు అని అంటే యేసుప్రభుల వారే. 14:23 చూడండి. 14:23 వచనం. 14:23 యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు అనుంది చూడండి. ఈ అప్పుడు, కాబట్టి, అయితే ఇవన్నీ జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ సందర్భంలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడండి. ఇక్కడ బాగా గమనించాలి. యేసు ప్రభువుని నేను ఇష్టపడుతున్నాను, యేసు ప్రభువుని నేను బాగా ప్రేమిస్తున్నాను అని ఒకవేళ నువ్వు అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఆయన మాటలను గైకొనాలి. అంటే ఆయన ఏం చెప్పాడో ఆ మాటలను గైకొన్నవాడే యేసుని
ప్రేమించినట్టు అంటే ఈరోజు యేసుని ప్రేమిస్తున్నారు తప్ప యేసు మాటలను ఎవరు ప్రేమించట్లే. మీరు పాయింట్ బాగా క్యాచ్ చేయాలి. ఈ మాట యేసు మాటలను ప్రేమించటం అంటే యేసు మాటలను గైకొంటే యేసుని ఇష్టపడ్డట్టు. అర్థమవుతలేదు. యేసును అందరూ ఇష్టపడుతున్నారు. అసలు ఈ యేసు ఎవరో కూడా తెలియదు. అసలు చాలా మందికి ఈ యేసు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. అర్థమవుతలేదు. అదే చెప్తున్నాడు చూడండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నన్ను ప్రేమించటం అంటే నా మాట గైకొనటం అంటే నా ఆజ్ఞలను ఫాలో అవ్వటం, ఆజ్ఞానుసారంగా నడిచినటువంటి వాడే నా మాట నన్ను ప్రేమించిన వాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. కండిషన్ పెట్టాడు చూడండి ఇక్కడ. తండ్రి నన్ను ప్రేమించును అంటున్నాడు చూడండి. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడు జాలి చూపుతాడు ఆ తండ్రి. అప్పుడు ఆ తండ్రి క్షమిస్తాడు. ఇప్పుడు తండ్రి మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ తండ్రి అయిపోయాడు. ఇక్కడ ఇప్పటి వరకు మనం చదివినటువంటి మాటల్లో చూస్తే దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మగా ఉన్న, అక్షయుడుగా ఉన్న, అదృష్టుగా ఉన్నటువంటి దేవుడు, ఆ కనబడినటువంటి దేవుడిని యేసు ప్రభుల వారు వచ్చి తండ్రి అని పరిచయం చేస్తున్నాడు. చూడండి ఎంత దగ్గరగా ఉందో చూడండి బంధం. బాగా అర్థమవుతలేదు మీకు పాయింట్. ఆ ఎక్కడో ఆ సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు మనకి ఈరోజు తండ్రి అయిపోయాడు. చూడండి ఈ బంధాన్ని కలిపింది ఎవరు? యేసుప్రభుల వారు. ఆ యేసుప్రభుల వారు అంటున్నాడు, ఇదిగో ఒకడు నా మాట గైకొనిన యెడల వాడు నన్ను ప్రేమించును. అప్పుడు ఆ గైకొన్నప్పుడు, పాటించినప్పుడు, నడిచినప్పుడు, బ్రతికినప్పుడు, జీవించినప్పుడు ఆ మాటల ప్రకారంగా ఆటోమేటిక్గా అప్పుడు నా తండ్రి వానిని ప్రేమింతును. ఉందా అండి కండిషన్? అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. ఎప్పుడంటే అప్పుడు ప్రేమించడు. ఏంటో బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయిలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకాన్ని ప్రేమించాడు కాదంటలేదు. ఆ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించాడు కాదంటలేదు. ఆ మనుషుల్ని ప్రేమించాలి అని అంటే, ప్రేమించబడాలి అంటే, దేవుని ప్రేమ మనకి దొరకాలి అని అంటే కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి? నా కుమారుడు మాట వినాలి. ఫస్ట్ పాయింట్. ఆ కుమారుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు నా కుమారుని ప్రేమిస్తావు. నా కుమారుడిని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆటోమేటిక్గా నేను నా బిడ్డలను నేను కూడా ప్రేమిస్తాను. నువ్వు కుమారుడిని ఇష్టపడటం అంటే, కుమారుడిని ప్రేమించడం అంటే చక్కగా యేసు ప్రభు ఫోటో పెట్టేసి, చక్కగా దండేసి, రాత్రి 6 అవ్వగానే లైట్ పెట్టేసి, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 స్టార్ కట్టేసి లైట్లు పెట్టడం ప్రేమించడం అంటే? అక్కడే చెప్పాడు ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు నువ్వు నా కుమారుని ప్రేమించినట్టు. నా కుమారుని ప్రేమించావంటే ఆటోమేటిక్గా నా తండ్రి వానిని ప్రేమించును. ఎవరిని? అందరినీ కాదు, వానిని. ఎవరిని? నా కుమారుడు చెప్పిన మాటల ప్రకారంగా గైకొన్న వాడిని నేను ప్రేమించును. ప్రేమించడమే కాదు, ఏం చెప్తున్నాడు చూడండి కంటిన్యూషన్. మేము వాని యొద్దకు వచ్చి, మేమంటే ఎవరు ఇక్కడ? మరి ఇద్దరు వచ్చారు, తండ్రి కుమారుడు. ఇద్దరు వేరువేరండి. పాపం చాలా సంఘాల్లో చాలా మినిస్టర్లు తెలియక ఇద్దరిని ఒకటి కట్టేశారు, ముగ్గురిని ఒకటి కట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. అది చక్కగా వివరంగా మేము అంటే ఏమంటే సింగిల్ వర్డ్ అండి అది. మేము ఒకళ్ళకంటే ఇద్దరు ఉన్న వాళ్ళు మేము అంటారు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. తండ్రి వచ్చేస్తాడంట, కుమారుడు వచ్చేస్తాడంట, మనతో నివాసం చేస్తారంట. చూసారండి, బాగా ఒక మంచి కేడర్లో ఉన్నటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చి ఒక రాత్రి మన ఇంటి దగ్గర స్టే చేశారంటే మనకి ఎలా అనిపించిందండి? ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాంటిది ఈ ప్రపంచాన్ని కలిగించినటువంటి సృష్టికర్త, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నటువంటి ఆయన కుమారుడు మనతో నివాసం చేస్తానంటే ఇంతకంటే ఇంకా ఆనందం ఏం కావాలి? ఆ నివాసం నీతో చేయాలి అంటే, నీ హృదయంలో దేవుని నివాసం నీకు ఉండాలి అంటే, కలగాలి అని అంటే, ఇద్దరు ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు ప్రభుల వారు నీతో నివాసం చెయ్యాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అర్థమవుతుందో లేదా?
ఆయన ఆజ్ఞలు ఏంటి? ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం చదివించిన ప్రకారంగా భక్తిహీనుల మార్గంన నీవు నడవద్దు, ఇదొక ఆజ్ఞ. లేదు నేను నడుస్తానండి అంటే నడువు, కానీ ఆయన ప్రేమ నీకు దొరకదు. దుష్టుల తలంపులను నీవు మానవలను. నేను మానలేకపోతున్నానండి, వాళ్ళు ఏం చేస్తే నాకు అదే చేయాలనిపిస్తుందంటే అయితే దేవుడి ప్రేమ నీకు దొరకదు. అయితే తండ్రి కుమారుడు నీతో నివాసం స్టే చేయరు, నీ హృదయంలో నీతో ఉండరు. ఏమంటే వాళ్ళు ఉంటేనే మనం హ్యాపీగా బ్రతకగలుగుతామండి భూమి మీద. వాళ్ళు లేకపోతే దుష్టుడు ఎంటర్ అయిపోతాడు, ఆటోమేటిక్గా దుష్టుడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు తెలియకుండా. కనుక ఈ మాటలన్నింటి బట్టి మనం గమనిస్తే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్నాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. దొరికాడా దేవుడు? వెతికావా? అసలు దేవుడిని వెతికావా? వెతికితే దేవుడు దొరికాడా? దేవుడు దొరకటం అంటే ముందు నీకు ఎవరు దొరకాలి? యేసు ప్రభువుల వారు దొరకాలి. యేసు ప్రభువుల వారు దొరకటం అంటే యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నువ్వు బ్రతకాలి. బ్రతకపోతే దేవుడు నీకు దొరకడు. దొరికాడా నువ్వు చెప్పుకుంటావేమో కానీ ఆయన నీకు దొరకడు. ఏమండి, తండ్రి నిన్ను ప్రేమించాలి అంటే, తండ్రి ప్రేమ నువ్వు పొందుకోవాలి అంటే, అంతే కదండి, తండ్రి ప్రేమ నువ్వు పొందుకోవాలి అంటే ఆయన స్వరూపి అయినటువంటి కుమారుడి మాటలు మనం ఖచ్చితంగా వినాలి, పాటించాలి, గైకొనాలి అంటున్నాడు. అంటే ఆ మాటల ప్రకారంగా నడిస్తేనే దేవుని నివాసం మనతో ఉంటుంది, దేవుడి ప్రేమ మనకు దొరుకుద్ది. తండ్రి కుమారులు మనతో అటాచ్మెంట్ అయి ఉంటారు, నివాసం చేస్తారని చక్కగా బైబిల్ వివరిస్తుంది. బాగా గమనించాలి. దేవుణ్ణి వెతికామంటారా? అసలు వెతుకుతున్నామంటారా? బాగా గమనించాలి. ఆయన మాటలుగానే ఉంటుంది, మనం చేసేది ఏంటి అలాగే ఉంది కదండి. ఈరోజు బైబిల్ చెప్పినటువంటి ఫార్ములా ఒకటి ఉంది. లోకంలో కొంత మినిస్ట్రీలను ఏర్పాటు చేసుకుని ఆ మినిస్ట్రీలో కొంతమంది పెద్దల పారంపర్య ఆచారాలను గైకొనుచు కొనసాగించేది ఒకలాగుంది. మరి ఇంక ఈ మాటలు ఎందుకు? మనుషుడు అక్షయుడు అని మనం చదువుకున్నప్పుడు ఏమండి, క్షయమయ్యేవాడని మనుషులు చదువుకున్నాం, దేవుడేమో అక్షయుడు అని చదువుకున్నాము. రోమా 1:23 చదువుకున్నప్పుడు అక్షయుడైనటువంటి దేవుణ్ణి వదిలేసి క్షయమయ్యేటటువంటి మనుషుల పెద్దల పారంపర్య ఆచారాలను గైకొంటున్నావంటే మరి దేవుడి ఆజ్ఞ సంగతి ఏంటి? మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? అసలు దేవుడిని వెతుకుతున్నావా నువ్వు దొరకటానికి? ఆలోచించాలి. ఇవన్నీ మనం ఆలోచించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14లో మనం ఉన్నాము. 24వ వచనం కూడా ఒకసారి చదువుకున్నాం. 24 నన్ను ప్రేమింపని వాడు, బాగా గమనించాలి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఇదే గుర్తండి, ఇదే ఆనవాలి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకొంటాడు. వాళ్ళతో నేనుంటాను, నా తండ్రి ఉంటాడు. నా తండ్రి మీ తండ్రి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాటలు నా మాట కాదు. మీరేదో వింటున్నారు కదా, ఈ మాటలు నావనుకుంటున్నారేమో. ప్రభువుల వారి మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ మాటలు నావి కాదు. యాక్చువల్గా ఈ డైలాగ్ నాది కాదు. ఈ డైలాగులన్నీ ఎవరివి? నన్ను పంపినటువంటి తండ్రివి. ఆ డైలాగుని మీకు పాస్ చేస్తున్నాను తప్ప డైలాగ్ నాది కాదు. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? అదే చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని ఉంది చూడండి. అంటే తండ్రి కనబడకపోయినా కూడా కుమారుడి ద్వారా ఎన్ని విషయాలు తెలియజేస్తున్నాడు చూడండి. అలాంటి దేవుడు నీకు దొరికాడా? అలాంటి తండ్రి నీకు దొరికాడా? ఒకవేళ దొరికాడు అంటే ముందు యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. అది చేయకోకుండా నాకు దేవుడు దొరికాడంటే పొరపాటు కదా. కనుక నా మాటలు అనుకుంటారేమో, ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా, ఏముందిలే ఈయన కూడా ఎంతోమంది బుద్ధుడు ఉన్నాడు, ఎంతోమంది చక్రవర్తులు ఉన్నారు, ఈయనగా ఒకడని మీరు అనుకుంటారేమో నాయన. కానీ నేను నా మాటలు కాదు, ఇది సాక్షాత్తు నా తండ్రి మాటలను ఇదిగో నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కేవలం డైలాగ్ని డెలివరీ చేయడానికే వచ్చాను. ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతికితే
తండ్రి ప్రేమ మీలో పుష్కలంగా ఉంటుంది. తండ్రి ప్రేమను నోచుకోలేని క్రైస్తవ్యం ఈరోజు. ఎందుకు చెప్పమంటారా? క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకకపోవటమే. మరి ఎవరికి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారు? మనుషులు పెట్టిన పెద్దల పారంపర్య ఆచారాల ప్రకారమే బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ సమాజంలో. మార్క్స్ 7వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. కనుక మనుషుల ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుడి ఆజ్ఞలను, కుమారుడి ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞలను చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. భక్తిహీనులతో సంబంధాలు తెంచేసుకోవాలి. దుష్టుల యొక్క తలంపులతో అసలు మనము ఆలోచనలోనే తీసుకొచ్చుకోకూడదని ఎంత చక్కగా చెప్తుంది చూడండి బైబిల్. రోమీలకు రాసినటువంటి పత్రిక. కాగా ఇది విని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు. అందరూ దేవుడి ప్రేమ దొరకదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10:17. 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. క్రీస్తును గురించినటువంటి మాట అంటే ఇంతకీ క్రీస్తును గురించినటువంటి మాట, క్రీస్తు ద్వారా తెలియజేసిన మాటలు ఎవరివి? తండ్రివి. కనుక వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే దొరకని ఆ తండ్రి క్రీస్తు ద్వారా దొరికిస్తున్నాడు. దొరకనటువంటి ఆ తండ్రి ఏమంటే క్రీస్తు ద్వారా దొరికిస్తున్నాడు. దయచేసి విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఒకడు నా మాటలు గైకొనకపోతే ఒకవేళ విడిచిపెట్టిన వాడు అవుతాడు. మాటలు గైకొనలేదనుకో ఆటోమేటిక్ విడిచిపెట్టినట్టే. ఈరోజు బైబిల్ ఏం చెప్పిందో అన్నది పక్కన పెట్టేశారు. బాగా గమనించగలిగితే ఈరోజు క్రైస్తవ్యానికి బైబిల్లో ఏముందనేది అనవసరం. అంతే కదండి. బైబిల్లో ఏముందనేది పక్కన పెట్టారంటే టోటల్గా క్రీస్తుని వదిలేశారు. ఇలా వదిలేసినటువంటి వాళ్ళకి దేవుడు దొరుకుతాడా? దేవుడు అర్థమయ్యాడా? మీరు గమనించండి ఈ పాయింట్లని. అదే చెప్తుంది బైబిల్, అని చక్కగా చెప్తుంది చూడండి. యోహాను సువార్త 14లోనే ఉన్నాం కదా. యోహాను సువార్త 14లోనికి రండి మళ్ళీ. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 14:7. 14వ అధ్యాయము 7వ వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటే మీరు నన్ను ఎరిగి ఉంటామంటే అర్థం ఏంటి? తెలుసుకుంటాం అంటే ఏంటి? కరుణమైన సినిమాలో ఆ హీరోని చూసేసి యేసు ప్రభుని చూసామంటామా? ఏంటి ఎరుగుంటాం అంటే? గుణదల కొండల పైన ఫోటోలు దొరికితే ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మాకు యేసుని తెలుసు, ఆయన ఒక సంఖలో ఒక గొర్రె ఉంటుంది, 4 గొర్రెలు అమాయకంగా చూస్తామంటే అదే యేసు అంటే? ఎరుగుంటాం అంటే అదే అంటే యేసు అంటే? ఎరుగుంటాం అంటే ఏంటి? ఆయన మాటల ప్రకారంగా ఖచ్చితంగా బ్రతకటమే ఎరుగుంటాం. అదే ఒక పాయింట్. ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. కనబడని దేవుడిని ఎలా చూడటం? యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం నువ్వు బ్రతికితే తండ్రిని చూసినట్టే. ఈ మాటల ద్వారా చూసేసినట్టు. అర్థమవుతలేదు? నన్ను చూసినటువంటి వారు నా తండ్రిని కూడా చూసినట్టే. నన్ను చూడటం అంటే యేసుప్రభుని ఎవరూ చూడలేదు ఇప్పటివరకు. ఆనాటి అపోస్తులు ఆ కాలంలో రోమా ప్రభుత్వ కాలంలో వాళ్ళు చూశారు, యూదులు చూశారు, వాళ్ళు చూశారే తప్ప ఏమండి ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? 2000 సంవత్సరాల క్రితం ఎవరైనా బతుకున్నారా ఏంటి చూడటానికి? చరిత్రను బట్టి చెప్పుకోవటమే తప్ప మనం. కనుక ఏం చెప్తున్నాడు చూడండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. నన్ను ఎరిగి ఉండటం అంటే నా మాటలు వినాలి, నన్ను ఎరిగి ఉండటం అంటే నా మాటలు గైకొనాలి. అప్పుడు నా తండ్రిని ఎరిగినట్టే. దేవుడు నీకు తెలుసా? దేవుడు నీకు దొరికాడా ఇప్పుడు? నేను అప్పుడప్పుడు తిరునాళ్ళకి వెళ్ళిపోయి అబ్బా మంచి దేవుడు బొమ్మ భలే దొరికిందండి నాకు అంటూ ఉంటాను. ఎక్కడ తీసుకొచ్చావు కానీ దేవుడు బొమ్మ బాగా దేవుడు బొమ్మ అండి. బాగా ఆలోచించాలి మీరు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 14 మనం 7 చూసాం కదా. 11 చూడండి.
తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నానని నమ్ముడి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడని నమ్ముడి. నమ్మాలి, చెప్పింది నమ్మాలండి. ఆయనను కాదని బ్రతికితే మాత్రం శాపగ్రస్తులం అయిపోతాం. అర్థమవుతుంది. దేవుడు చెప్తున్నాడు, తండ్రి చెప్పింది నేను మీకు చెప్తున్నా, మీరు నమ్మితే రక్షణ పొందుతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మాలి. దేని ద్వారా? మాటను నమ్మాలి. ఎవరు చెప్పిన మాట? కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ మాట క్రీస్తుని గురించినటువంటి మాట. క్రీస్తుని గురించినటువంటి మాటను బట్టి ఇదిగో తండ్రి నీకు దొరుకుతాడంట, తండ్రి ప్రేమ నీకు దొరుకుద్దంట, తండ్రి నివాసం నీకు దొరుకుద్దంట. అప్పుడు మనం క్షమింపబడతాము, అప్పుడు మనం జాలి పడతాము. జాలి దేవుని వలన జాలి పడతాం. ఏమన్నా మనుషులు జాలి ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్దండి. ఈరోజు అయ్యో అంటారు, రేపు ఇదే నోటితో ద్వేషంగా చూస్తారు. కానీ మనుషులు జాలి మనకొద్దు. ఏమన్నా మనుషుల ప్రేమలు కూడా మారిపోతూ ఉంటాయి, కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ శాశ్వతం, ఎందుకంటే ఆయన అక్షయుడు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుణ్ణి వెతకాలి. మనం వెతికితే దొరికాడు అంటానికి గుర్తు ఏంటో తెలుసా? ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతికిన రోజు మనకు దేవుడు దొరికినట్టు. మొట్టమొదటిది, ఆయన దొరకాలి అంటే మనం మార్గాన్ని వదిలేయాలి. భక్తిహీనుల మార్గాన్ని మనము వదిలేయాలి. వదిలేసామా చెక్ చేసుకుందాం ఎవరికి వాళ్ళు. మొట్టమొదటిగా దేవుడు మనకు దొరకాలి అంటే నంబర్ 1, భక్తిహీనుల మార్గాన్ని మనము వదిలేయాలి. ఈ భక్తిహీనులతో కలిసి మనం ప్రయాణం చేస్తే దేవుడు మనకు దొరకడు, దేవుడు మనతో ఉండడు, దేవుడు జాలి మనకు దొరకదు, దేవుడు మనల్ని క్షమించడు. ఎందుకంటే దుష్టులు కూర్చున్న చోట మీరు కూర్చున్నాక, పాపులు నిలవబడ్డ చోట నిలవక, అంటే నడవద్దని. ఇక రెండవదిగా ఆయన మనకు దొరకాలి అని అంటే ఏమండి, దుష్టుల తలంపులను మనము మానేయాలి. ఈ రెండు జరగనంత వరకు దేవుడు నీకు దొరకడు. అప్పుడే నీకు దేవుడు దొరుకుతాడు. కానీ సమీపంగానే ఉన్నాడు. దేని ద్వారా సమీపంగా ఉన్నాడు? సువార్త అనేటటువంటి వాక్యం ద్వారా నీకు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. నీకు ఇచ్చిన కాలంలోనే పట్టుకోవాలి. ఇన్ టైంలోనే నువ్వు పట్టుకోవాలి, లేకపోతే నీకు దొరకడు. దొరికాడు అని ఒకవేళ మనం అనుకుంటే మంచిదే. కానీ దొరికాడు అని నీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నేను బ్రతుకుతున్నానని చెక్ చేసుకుందాం ఎవరికి వాళ్ళని. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొనొచ్చు అని ఉంది బైబిల్లో. మరి ప్రతిదినము సిలువ అంటే శ్రమలకు గుర్తు, శ్రమలకు చిహ్నం. సిలువ అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయి సిలువ దండేసుకుని సిలువ రింగులు పెట్టుకుని తిరిగేస్తున్నారు. కానీ సిలువకు గుర్తు ఏంటంటే శ్రమలకు చూసిన, అంటే ఆ సిలువ పైన వేలాడుతున్నటువంటి ఆ యేసు ప్రభు పడినటువంటి శ్రమలలో మనం ఏమైనా షేర్ తీసుకున్నామా? బాగా ఆలోచించాలి. అంటే ఆ మాటల ప్రకారంగా బ్రతకటం వల్ల, ఆ మాటల ప్రకారంగా ధ్యానించటం వల్ల కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, అవమానాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అయినా అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు బ్రతికితే తండ్రి ప్రేమ నీకు దొరుకుద్ది. బ్రతికితే తండ్రి ద్వారా మనం క్షమింపబడతాం, యేసు ప్రభు ద్వారా. అప్పుడు మన పాపాలను క్షమిస్తాడు. అర్థమవుతలేదు? మన పాపాలు క్షమింపబడటానికి కూడా యేసు అవసరం అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇవేమీ ఆలోచన ఏమి లేకుండా దేవుడు నాకు దొరికాడంటే ఎట్లా దొరుకుతాడండి? ఎలా దొరుకుతాడు? అదృశ్యుడైన దేవుడు నీకు ఎలా దొరికాడు? కనబడినటువంటి దేవుడు నీకు ఎలా దొరికాడు? ఆత్మరూపి అయినటువంటి దేవుడు నీకు ఎలా దొరికాడు? యేసు ప్రభు ద్వారా పట్టుకోవాలి. యేసే మనకు మార్గం. నేనే మార్గమును, అదే 14లోనే ఉంటుంది ఆ మాట కూడా. నేనే మార్గమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు నా ద్వారానే తప్ప. 6వ వచనం 14:6 చూడండి. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు ద్వారాను వెళ్తానికి కుదరదు. తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా ద్వారానే రావాలి, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి ఎద్దుకు రాడు. ఆ కనబడనటువంటి తండ్రి దగ్గరికి రేపు కన్ను మూసిన తర్వాత వెళ్ళాలన్నా, తీసుకువెళ్ళాలన్నా ఎవరు మనకు దిక్కు? యేసు ప్రభుల వారే.
అలాంటి యేసు చెప్పినటువంటి మాటలు మనం ఫాలో అవ్వకుండా మనుషులు పెట్టిన పెద్దల పారంపర్య ఆచారాలను ఒకవేళ నువ్వు గైకుంటూ వెళితే దేవుడు నీకు దొరికినట్టు కాదు. భ్రమలో ఉన్నట్టు, భక్తిహీనతలో ఉన్నట్టు, దుష్టుల మార్గంలో ఉన్నట్టు. బాగా ఆలోచించాలి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం. బాగా గమనించారు. 2 కండిషన్ పెట్టాడు. ఆయన నీకు దొరకాలంటే భక్తిహీనుల మార్గాన్ని నువ్వు వదిలేయాలి. వదిలేసామా? వదిలేయకుండా ఇంకా 25లో కొనసాగుతున్నామేమో, కంటిన్యూ అవుతున్నామేమో. నెక్స్ట్, ఆయన మనకు దొరకాలి అని అంటే ఏమండి, దుష్టుల తలంపులను మనం మానేయాలి. మానేసామా? లేకపోతే దుష్టులతోనే ఇంకా కొనసాగుతూ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయి దేవుడిలో ఉన్నాములే అన్న భ్రమలో కొట్టుకుపోతున్నామేమో. జాగ్రత్త. 33వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏమండి, అందరూ ధన్యులు కాదంట. అందరూ ధన్యులు కాదంట. ఆ పదాన్ని చూసారో లేదు మీరు? యెహోవా అంటున్నాడు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అన్నది చూడండి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. తనకు స్వాస్థ్యం ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏమండి, పరలోకంలో దేవుడు ఉన్నాడు. యేసుప్రభులో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన ప్రపంచ మానవాళి కోసం శిలువనెక్కాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకమైనటువంటి తండ్రికి భూమి మీద స్వాస్థ్యం ఎవరు? ఆయనకంటూ కొంతమంది జనులు ఉన్నారంట. అదే చెప్తా, ఆ జనులు ధన్యులు అంట. ఎవరు ఆ ధన్యులు? అదే చూడండి మనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనులు జనులు ధన్యులు. ఎవరు ఆయన స్వాస్థ్యం ఇప్పుడు చెప్పండి? నా కుమారుడి మాటల ప్రకారంగా విని ఆజ్ఞలు పాటించి బ్రతుకును ముగించిన వాళ్ళు ధన్యులంట. అందరూ కాదంట. వాళ్ళే నా జనులు, వాళ్ళపైనే నా కృప ఉంటుంది అంటున్నాడు కీర్తనకారుడు. అందరూ ధన్యులా చెప్పండి? ఏమండి, క్రైస్తవ కుటుంబాలు పుట్టినందు మాత్రం ధన్యత వచ్చేసినట్టేనా? క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటే ధన్యులేనంటారా? క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి ఈ ప్రపంచం అందరికీ తెలుసు క్రీస్తు పుట్టాడని. అర్థమవుతలేదు. క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకటం ఎరిగి ఉండటం. అప్పుడు ఆటోమేటిక్గా తండ్రిని కూడా ఎరిగి ఉన్నట్టే. క్రీస్తు మాటలేమో పక్కన పెట్టి నీ తలంపులు, దుష్టుల తలంపులు, ఏమండి ఆ భక్తిహీనుల యొక్క మార్గంలో నువ్వు నడుచుకుంటూ నేను క్రీస్తుని ఎరిగి ఉన్నామంటే ఏమైనట్టు? ఏం జరుగుతున్నట్టు? క్రైస్తవ జనాంగం ఎక్కడున్నట్టు ఈరోజు మనం ఆలోచించాలి. మాటలు ఎంత ఇంపార్టెంట్గా ఉన్నా చూసారా? ఇదే మాటలో చెప్తున్నాడు, నా స్వాస్థ్యము మీరు నాయన. ఎవరినైనా నా స్వాస్థ్యం అంటే నా కుమారుడు మాటల ప్రకారంగా బ్రతికిన వాడే, ఆజ్ఞలను గైకొనినటువంటి వాడే. అప్పుడు నేను దొరికినట్టు మీకు. దేవుణ్ణి వెతికావా? వెతికితే నీకు దొరికాడా? అదే మనం ఆలోచిస్తున్నాం. మనకు దేవుడిని వెతికావా నువ్వు? ఏ రోజు వెతికితే నీకు దొరికాడా? దొరికాడండి నాకు అంటానికి గుర్తేంటి తెలుసా? ఆయన మాటల ప్రకారంగా నువ్వు బ్రతికితే అప్పుడు తండ్రి ప్రేమ వానిలో. నిజంగా తండ్రి చేత ప్రేమింపబడటం అంటే మామూలు విషయం కాదు. లోకంలో తండ్రి చేత ప్రేమింపబడాలంటే బిడ్డలు ఎన్నో కొన్ని చేస్తేనే ఇష్టపడతారు. మా నాయనే ఏ చేయకుండా ఎందుకు ఇష్టపడతారండి? జనరల్గా ఒక కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నటువంటి బిడ్డలనే ఒక తల్లిదండ్రులు ఇష్టపడాలంటే ఏదో అన్నిట్లోనూ పాస్ అవుతూ ఉండాలి. ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి సాధించి ఉండాలి. అలాంటిది ఈ లోకాన్ని కలిగించినటువంటి దేవుని బిడ్డలుగా ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచ జనాభాలో. కోట్ల జనాభాలో పర్టికులర్గా మళ్ళీ నా బిడ్డలు అని చెప్పుకోవాలి, నా స్వాస్థ్యం అని చెప్పుకోవాలంటే అందరూ ఆయన పిల్లలే. కానీ ఆయన పిల్లల్లో నుంచి మళ్ళీ నా పిల్లలని చెప్పుకోవాలంటే నా కుమారుడు చెప్పినట్టుగా ఎవరైతే బ్రతుకుతారో, గైకొంటారో ఆటోమేటిక్గా నేను నా ప్రేమ వాళ్ళతోనే ఉంటుంది. నివాసము చేయను. ఆయన ఉంటే అసలు అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టే నేను కదండి. హ్యాపీగా ఉండొచ్చు కదండి. దేవుడు ఉంటే చాలండి. నిజంగా చెప్పాలంటే దేవుడు ఉంటే చాలు. ఆయన స్వాస్థ్యంగా బ్రతికేయచ్చు. ఆయన జనాంగంగా బ్రతికేయచ్చు. పేదరు గారు రాసినటువంటి
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. నిజంగా ఆయన జనాంగంగా మనం పిలువబడుతున్నామంటారా? చెప్పండి. పరిశుద్ధ జనాంగంగా మనం పిలువబడుతున్నామంటారా, లేదా దుష్టుల జనాంగంగా పిలువబడుతున్నామంటారా? మీరే చెప్పండి. 2:9. అయితే మీరు చీకటిలో నుంచి, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు నాయన, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి మీరు ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన వాణి వెలుగులోనికి పిలిచాడు. వెలుగంటే ఎవరు? యేసు ప్రభుల వారు. తన వెలుగులోనికి ఏమండి? అదేంది? దేవుడు ఉండేను, దేవుడు వాక్యం ఉండను, వాక్యం వెలుగై ఉండేను. తన వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. అందులోండి అక్కడ కీర్తన గ్రంథం 33:12 మైండ్లో పెట్టుకోండి. దేవుడి సొత్తు ఎవరు? తన సొత్తు ఎవరు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు? చీకటిలో ఉన్నారు మీరు, ఒకప్పుడు చీకటిలో ఉన్నారు. చీకటిలో విన్నటువంటి మీరు, ఇదిగో నా కుమారుడి ద్వారా నా మాటలు విని, ఆ మాటల ప్రకారంగా విశ్వసించి బాప్తిసం తీసుకుని రక్షణలోనికి వచ్చి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరే పరిశుద్ధులు, మీరే నా స్వాస్థ్యము. అందరు కాదు సుమా. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మళ్ళీ పరిశుద్ధులు అనుకుంటే పొరపాటు. మళ్ళీ నువ్వు చీకటిలోకి వెళ్ళకూడదు, మళ్ళీ నువ్వు భక్తిహీనుల జోలికి వెళ్ళకూడదు, మళ్ళీ నువ్వు దుష్టుల తలంపుల్లోనికి వెళ్ళకూడదు, ఊహల్లోకి వెళ్ళకూడదు. దొరికాడు అనుకుంటే ఎట్ట కుదురుతుంది? దొరికాడు అంటే ఈ మాటల ప్రకారంగా నువ్వు బ్రతకాలి, అప్పుడు నీకు దొరికినట్టు. అప్పటి వరకు నీకు దేవుడు దొరకలేదు. లోకం అనుకున్నట్టుగా జనరల్లో కొట్టుకుపోవటమే తప్ప నీకు దేవుడు దొరికినట్టు కాదు. ఇది ప్రపంచంలో అందరూ మీ యేసుబాబు పుట్టాడంటగా, అంతే. నువ్వు కూడా ఆ జాబితానిక. ఎంత బాగుందో చూడండి అన్నమాట. ఎంత బాగుందో చూడండి. చీకటిలోంచి వెలుగులోనికి పిలిచినటువంటి మిమ్మల్ని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైనటువంటి ప్రజ అయితిరి అన్నాడు. చూడండి ఎంత మంచి మాట కదండి. 33వ అధ్యాయం కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33:13. ఎక్కడుందో మన యొక్క ఆత్మీయ జీవితం, ఎక్కడుంది మన యొక్క భక్తి జీవితం, ఎలా ఉంది, మన భక్తి ఎక్కడైనా లోపించిందేమో చెక్ చేసుకోవాలి. ఈ మాటలను బట్టి దొరికాడని సంవత్సరాలు గతించేస్తున్నామేమో. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి ప్రేయర్లో ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ ఆ తండ్రి విలువలు మనం ఇంకా తెలియలేదేమో. 33:12 చదివే మనం ఆల్రెడీ. 13 చదవండి ఇప్పుడు. 33:13. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఎంత మంచి మాట అండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎవరన్నా వెతుకుతారేమోనని, ఎవరైనా నా కుమారుని మాటల ప్రకారంగా బ్రతుకుతాడేమోనని, ఆజ్ఞలను శిరస వహిస్తారేమోనని, ప్రతినిత్యము సిలువనెత్తుకుని ఆయనకి సిలువ ధ్యానంలో కొనసాగుతారేమోనని గమనించారండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన మనకు కనిపించడు కదా, కానీ చూస్తున్నాడు. ఆకాశంలో నుండి చూస్తున్నాడు. చూడటమే కాదు, కనిపెడుతున్నాడంటే కనిపెట్టే వాళ్ళని ఏమంటారండి? కనిపెడితే ఇంకా రీచెక్ చేస్తున్నాడు. ఎవరు దొరుకుతారంటే అందరూ ఎలా ఉన్నారంటే, అందరూ భక్తిహీనుల మార్గంలోనే నడుస్తున్నారు, అందరూ దుష్టుల యొక్క తలంపుల్లోనే కొనసాగుతున్నారు, మానలేకపోతున్నారంట. ఇది కనిపెడుతున్నాడంట. నా పిల్లలుగా ఎవరన్నా మారతారేమో. చీకట్లో ఉన్నారు వీళ్ళంతా, ఒకప్పుడు వెలుగులోనికి పిలిచాడు కదా నా కుమారుడు మాటల ప్రకారం ఒకళ్ళు బ్రతికి నాకు సొత్తు అయిపోతారేమో, నాకు స్వాస్థ్యంగా మారిపోతారేమో, నా ప్రజ అయిపోతారేమో, నా గుణాలని ప్రచురం చేస్తారేమో. చీకటిలోంచి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం. ఎంత పెద్ద వాడండి బాబు, ఇది పెద్ద సెంటెన్స్ చూడండి. ఇది చీకటిలోంచి వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము ఏర్పరచుకున్న వంశమును, యాజకులైన సమూహమును, దేవుని సొత్తు అయినటువంటి పిల్లలు అప్పుడు అవుతారు. మనం పిల్లలు. వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయములను నీకే తెలియకపోతే
ఆయన గుణం ఏంటో తెలీదు, ఆయన ఆలోచన ఏంటో తెలుసు, ఆయన ఉద్దేశం ఏంటో తెలీదు, ఆయన తలంపులు ఏంటో తెలియకపోతే నువ్వేం చెప్పగలుగుతావు, ఏం మాట్లాడగలుగుతావు, ఎలా బ్రతకగలుగుతావు? దొరికాడని చెప్పుకుంటే సరిపోతుందా? దేవుడిని అసలు వెతికావా నువ్వు సరిగ్గా వెతకకపోవటం వల్ల ఈరోజు చాలా మంది రాత్రి మాకు దర్శనంలో కనిపించాడు, ఇదిగో ఒక వెలుగుగా వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. నువ్వు వెతకపోవటం వల్ల అది ఒక ఆత్మ అలా వచ్చి వెళ్ళిపోయింది. అసలు ఆత్మ ఎవరికైనా కనిపించొద్దండి? సినిమాల్లో కనిపిస్తూ ఉంటుందిలేండి, అది వేరు. వాళ్ళు ఏదో తెలియక ఏదో డైరెక్టర్లు అలా పెట్టేసేసారు, చెట్ల మీద తిరుగుతున్నట్టుగా, ఒక వెలుగు అలా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా. అది కాదు ఇక్కడ. సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. క్రైస్తవంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే కనిపెడుతున్నాడు, ఇప్పుడైనా భక్తి మార్గాన్ని వదులు, ఇప్పుడైనా కూడా దుష్టుల యొక్క సహవాసాన్ని వదిలేసాయి, మానేసాయి, మానుకో. ఈ రెండు జరగనంత వరకు నేను నీకు దొరకను నువ్వు చెప్పుకో, కానీ నేనైతే చెప్పుకోను. చూచుచున్నాడని ఉందండి, ఎంత చక్కగా ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడంటే దగ్గరగా చూస్తున్నాడు. ఎంత దగ్గరగా చూస్తున్నాడంటే నువ్వు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణములోను నీ ముందు వెనక నేను ఆవరించి ఉన్నానంటాడు. ఎంత ఫోకస్ అండి చెప్పండి. ఒక సీసీ కెమెరా అయితే మహా అయితే ఇంత లిమిటెడ్, ఆ పరిధిలో వరకే కనిపిస్తుంది ఆ కెమెరా. కానీ ఈ ప్రపంచాన్ని ఒక సీసీ కెమెరాగా పెట్టి మరీ పరిశీలిస్తున్నాడు. నా పిల్లలు ఎవరైనా నన్ను అబ్జర్వ్ చేస్తారా? ఎక్కడని వెతికితే ఆయన కుమారుడు దొరికాడంటే మనకు దొరికినట్టే. దొరకటం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము బ్రతికినట్టే. నేను పరిశుద్ధుడను, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకోవటం తప్ప అండి? మీరు చెప్పండి. బాగా ఆలోచించాలి. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నాడు, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమంటే లోకంలో తండ్రి మత్తుపానీయాలు తాగుతూ ఉంటాడు, కుమారుడు మాత్రం నువ్వు తాగొద్దురా నాయన, నేను పాడైపోయి నువ్వు తాగొద్దు అంటున్నాడు. ఇది లోకంలో ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే తండ్రి పాడైపోయినా కొడుకు పాడవకూడదు అన్నటువంటి ఆలోచన, శరీర సంబంధమైన తండ్రి. కానీ ఆత్మ సంబంధమైన తండ్రి, నేను పరిశుద్ధుడను, నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను పవిత్రుడను, నా పిల్లలు కూడా పవిత్రంగా ఉండాలి. నేను భక్తుడను, భక్తిలో నేనున్నాను. ఇగో భక్తి జీవితంలో యథార్థంగా నేనున్నాను, నేను యథార్థవంతుడను, నా పిల్లలు కూడా యథార్థంగా ఉండాలి. అంటే భక్తిహీనులతో ఉండటానికి వీలేదు. నేను దేవుడును, నా పిల్లలు కూడా నాతో సంబంధం కలిగి ఉండాలి, దుష్టుడు యొక్క ఆలోచనతో ఉండకూడదు. దొరికాడంటారు మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ మన జీవితంలో ఒకవేళ దేవుడు దొరికాడని ఒకవేళ మనం అనుకుంటే, ఈ రెండు విషయాలు ఒకవేళ మనం కంటిన్యూగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయేమో ప్రతి సంవత్సరం ఒకసారి గమనించండి. భక్తిహీనులతో ఇంకా మన యొక్క జీవితాలు కొనసాగుతున్నాయేమో, ఒకవేళ దుష్టుల తలంపులతోనే మన యొక్క జీవితాలు కొనసాగుతున్నాయేమో, అలా కొనసాగుతూనే న్యూ ఇయర్లు చేసేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నామేమో దేవుడి పేరు చెప్పి. అయితే నీకు దేవుడు దొరికినట్టు కాదు. 2000 సంవత్సరాల క్రితం ప్రభులు వారు సిలువకి ఎక్కాడు. నీ పాపాల నిమిత్తం, నా పాపాలు, మనందరి పాపాల నిమిత్తం. ఆయన గుర్తెరిగి, ఆయన త్యాగాన్ని గుర్తెరిగి, ఆయన మాటలను గుర్తెరిగి, ఈ మాటలు నావి కాదు తండ్రివే అని ఉంది చూడండి. అలాంటి తండ్రి మాటలు నువ్వు పెడతావా? ఎంతకాలం నుంచి వింటున్నాం మనం? చిన్ననాటి నుంచి మన తల్లిదండ్రులు ఆలయం చుట్టూ తిప్పుతూనే ఉంటారు, వింటూనే ఉన్నాం కదా. ఏ రోజైనా ఆయన మాటలకు చలించలేదా? ఏ రోజైనా ఆయన మాటలకి ఆలోచన కలిగించలేదా? హృదయంలో నేను దేవుని ఆహ్వానించాలి, ఆయన నాతో నివాసం చేయాలన్నటువంటి తలంపులు రాలేదా? అయితే నీకు ఇంకా దేవుడు దొరకనట్టే. ఎంతకాలం నీ ప్రయాణం? ఆయుష్కాలాలు ముగిసే దినాలు దగ్గరికి వస్తున్నాయి కదా. చివరిగా ఒక మాట చూద్దాం. ఏమండి, ఇలాంటి మంచి ఆయుష్, మంచి కాలం ఇచ్చినప్పుడే వెతకండి దేవుడిని. తర్వాత నువ్వు ఎదుగుదామన్నా కూడా నీకు దేవుడు దొరకడు. కానీ మనిషికి దొరకని కాలం కూడా ఒకటి వచ్చింది. ఆమోసు గ్రంథం ఒకసారి రండి, ఈ మాట చూసి మనము సదస్సు ముగించేసుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. చక్కగా ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉంది, చక్కగా వయసు ఉంది, చక్కగా ఏమండి హెల్దీగా అన్ని పనిచేస్తున్నాయి అవయవాలని. దేవుని వెతకాలి మనం. కానీ దొరకని కాలం కూడా ఒకటి వచ్చిందంట. అది రాకముందే మనము దేవుడిని పట్టేసుకోవాలండి. ఆమోసు గ్రంథానికి ఒక్కసారి రండి అందరూ. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము
11వ వచనం ఒకసారి చదవండి. 8:11. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. రాబో దినములందు నేను దేశంలో క్షామం పుట్టింతును. ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక. ఆ క్షామం ఎలా ఉంటుందంటే అన్నపానాలు దొరకనటువంటి క్షామం కాదంట. అది అన్నపానాలు బాగా దొరుకుతాయి అంట. క్షామం ఎలా పుట్టిస్తున్నాడో చూడండి. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఆ క్షామం అంట అన్నపానాలు బాగానే దొరుకుతాయి కానీ యెహోవా మాటను వినకపోవటం వల్ల ఒక క్షామం వచ్చుద్దట. ఆ క్షామం రావడానికి కారణం ఏంటంటే కేవలం యెహోవా మాట వినకపోవటం వల్లనే అంటే అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాదంట. అంటే యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమంగా కలుగును. అంటే అన్నీ ఉంటాయి తినటానికి కానీ ఏమి అన్నీ ఉంటాయి తినడానికి కానీ ఏం తినలేవు. ఈరోజు పరిస్థితి అలాగే అయిపోయింది. చూసుకోండి, అవి స్వీట్లు పుష్కలంగా ఉంటాయి. స్వీట్ వద్దండి, అసలు పడదండి. హాట్లో ఎన్నో రకాలు ఉంటాయి. హాట్ అబ్బో బీపీ రేస్ అయిపోద్దండి. ఏంటి అన్నీ ఉన్నాయి తినలేకపోతున్నాడు ఏంటి? చక్కగా నాన్ వెజ్లో 10 రకాలు చేసేసుకుంటూ ఉంటారు చక్కగా ఫెస్టివల్కి. ఇప్పుడు ప్రతిరోజు ఫెస్టివల్ అయిపోయిందిలే. కానీ అన్నీ ఉంటాయి కానీ ఏమి ఇలాంటి క్షేమం కదా. అన్నీ ఉంటాయి కానీ అలాంటి పరిస్థితుల్లో అన్నీ దొరుకుతాయి అంటే కానీ దేవుని మాటలు దొరకని కాలం ఒకటి వచ్చిందంట. ఇప్పుడు నీకు వెతికినా కూడా దొరకదంట. ఇంకా వెళదాంలే దేవుని గురించి మాటలు విందాంలే అని చెప్పేసి నువ్వేదో ఒక టైం పెట్టేసుకుని ఆ టైంలో నువ్వు వెళ్దాం అనుకున్నా కూడా అలాంటి దేవుడి మాటలు వినకపోవటం వలన ఒక క్షామం వచ్చుద్దంట. అప్పుడు ఏం చేస్తాడంట కింద వచనంలో, కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై అప్పుడు బయలుదేరతారంట. అన్నీ ఉన్నా కూడా దేవుడు లేకపోతే శూన్యము నాయనని అప్పుడు బయలుదేరతారంట వెతకటానికి. ఎందుకంటే అన్నపానాలు ఉంటాయని చెప్పాడు. అన్నపానాలు దొరకమని ఏం చెప్పలేదే. దేవుడు బాగా గమనించాలి. అన్నపానాలు దొరకమని ఏం చెప్పలేదు కానీ అన్నపానాలు అన్నీ దొరుకుతున్నాయి కానీ దేవుడు మాటలు దొరకట్లేదంట. దేవుడు మాటలు అని అంటే పరలోకానికి సంబంధించినటువంటి మాటలు, నిత్య జీవానికి నడిపించేటటువంటి మాటలు, హృదయాన్ని మార్చేటటువంటి మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, కుటుంబాన్ని దేవుల్లో కట్టుకునేటువంటి మాటలు దొరకవంటిక. అవి ఎక్కడ దొరుకుతాయని మనిషి బయలుదేరతాడంట. ఏం చేస్తాడంట, కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, అంటే సముద్రాలు తిరుగుతాడని కాదు అక్కడ అర్థం. అంటే అంత దూరమని వెళతాడు కానీ ఒరిజినల్ దేవుడి మాటలు దొరకమంట. ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించును గాని అది వారికి దొరకదు. ఏ దొరుకుద్ది? నకిలీ దొరుకుతాయి. అర్థమవుతలేదు మీకు పాయింట్? అంటే ఒరిజినల్ దొరకదు. ఈరోజు తినే ఐటెంలోనే నీకు ఫుడ్ ఐటెంలోనే ఒరిజినల్ లేవు, అన్ని కల్తీలే. అన్ని ఆయిల్లో కల్తీలు, గసగసాల్లో కల్తీలు, కారంలో కల్తీలు, పాలలో కల్తీలు, తేనెలో కల్తీలు, పసుపులో కల్తీలు, మిరియాల్లో కల్తీలు. గమనించలేదు? అన్ని కల్తీలు. అంటే కల్తీ వాక్యాలు దొరుకుతాయి మీకు కానీ యెహోవా మాటలు మాత్రం దొరకవంట. అలాంటి కాలం ఒకటి వచ్చుద్ది నాయన. అన్నీ ఉన్నప్పుడే నన్ను వెతకనంటున్నాడు. కానీ మనిషి అన్నీ ఉన్నప్పుడే వెతికే పరిస్థితి ఉందా? మనిషి దేవుడి దగ్గరికి రావాలంటే ఈరోజు రెండు జరగాలి. ఒకటి, ఏదైనా ఒక భయంకరమైనటువంటి రోగం అన్న రావాలి. సాదాసీద రోగం వస్తే రాడండి అంత ఈజీగా. ఒక భయంకరమైనటువంటి రోగం రావాలి, అది డాక్టర్ చేతులు ఎత్తేయాలి. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఆ దేవుడికి మొక్కుకోనైనా ఇంతకంటే లేదు, నేను చేయగలిగినంత చేశాను, ఇక ఆ దైవమే మిమ్మల్ని కాపాడాలన్నటువంటి ఏదో ఒక స్టేట్మెంట్ ఒక డాక్టర్ అన్న ఇవ్వాలి. లేదంటే సండే అన్న రావాలి. ఈ రెండే. అంతేగాని దేవుడితో నీకు సంబంధం లేదా? ఈ రెండు జరిగితే కానీ రావా నువ్వు? దేవుడిని వెతకవా నువ్వు? కానీ దొరకని కాలం ఒకటి వచ్చుద్ది, అవయవాలు సపోర్ట్ చేయని కాలం ఒకటి వచ్చుద్ది, కాలం అయిపోతుంది. అప్పుడు వెతికినా కూడా దొరకవు. అయ్యా నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పి పేతురు గారు అంట అయ్యా నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తాలి, యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వు మాటలను భుజాన్ని వేసుకుని సువార్త అనే కాడిని నువ్వు మొయ్యాలి.
తర్వాత నువ్వు చేతులు చాచి అడుగుతావు నన్ను కూడా తీసుకువెళ్ళని. కానీ అప్పుడు ఎవరు ఏంటంటే ఎవరు ఊరు వాళ్ళు మోసుకోవడమే సరిపోతుంది కదండి. ఎవరు పాపం వాళ్ళు చేయకోకుండా కాపాడుకోవటమే సరిపోతుంది. ఇంకా నిన్ను నేనేడు మోసుకెళ్ళలేదు. అలాంటి దొరకని కాలం ఒకటి వచ్చుద్దండి. అన్నీ ఉన్నప్పుడే, అన్ని కలిగి ఉన్నప్పుడే, అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడే, అన్ని సవ్యంగా ఉన్నప్పుడే నిజంగా మనం దేవుల్లో ఉండాలి. ఉండటము అంటే ఆయన పంపినటువంటి కుమారుడు మాటలను మనం గైకొనాలి. అప్పుడు నీకు దేవుడు దొరికినట్టు. తూచా పాటించాలి, అప్పుడు నువ్వు దేవుడు దొరికినట్టు. కనుక బాగా ఆలోచించాలి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు వచ్చేసారు. వచ్చి చివరికి ఒక మాట చూసి ముగించేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ప్రేయర్ చేస్తున్నాడు ప్రభుల వారు. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని. యేసు ప్రభుల వారికే పని. మనకు పని ఉండదే ఏంటి? సోమరాళ్ళకు తిరగాల ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితినే. చూసారండి, ప్రభుల వారికి ఇచ్చినటువంటి 33.5 సంవత్సరాల జీవితంలో తండ్రి పని అని సంపూర్ణంగా అంటే 100%. మనం 100% కొనసాగుతున్నామని చెప్పండి. మనకి ఇచ్చేది సంవత్సరానికి 52 ఆదివారాల. మనం వచ్చేది ఎన్ని? మళ్ళీ ఎన్నో డొమ్మాలు, ఎన్నో ఫంక్షన్లు కదండి, ఎన్నో చావులు, ఎన్నో పుట్టుకులు, ఆ రోజే బంధువులు, ఆ రోజే రోగాలు. సంపూర్ణంగా ఎక్కడ నెరవేరుస్తున్నామండి? ప్రతి దినము ఆయన మాటలను ధ్యానించాలండి. ప్రతి దినం ఎక్కడ చదువుతున్నాం మనం? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు ధన్యులని ఫస్ట్ ట్యాగ్ లైన్ ఇచ్చేసాడు దావీదు గారు అప్పుడే. దివారాత్రులు అంటే డే అండ్ నైట్. పగలు డ్యూటీకి వెళ్ళిపోతున్నాం అనుకో, డేలో మనం ఒక డ్యూటీని నెరవేర్చుకుంటున్నాం. ఈ జీవన విధానంలో మన కుటుంబాన్ని కూడా పోషించుకోవాలి కాబట్టి. మరి మిగతా టైంలో ఇచ్చిన 24 గంటలు నువ్వు దేవుడికి ఇచ్చిన టైం ఎంత? అంత నువ్వే వాడేసుకుంటే. టైం ఇచ్చినటువంటి ఆయనకి ఈరోజు టైం లేదు గడపటానికి. బతకరా అని కొద్దిగా టైం ఇచ్చాడు, ఒక 60 ఇచ్చాడు. టైం లేదండి రావటానికి. అబ్బో మాకెక్కడ కుదురుతుంది టైము? చూడండి, అన్నిటికీ టయాలు ఉంటాయి. చివరికి మనిషికి దేవుణ్ణి వెతకటానికి టైం లేదండి ఈరోజు. లోకంలో ఎన్నో పుస్తకాలు. ఒక చిన్న పేపర్ కనిపిస్తే రోడ్డు పైన, ఆ పేపర్ను గంట చదువుతారు. అది ఏం పేపర్ అసలు ఏంటి అని గంటలు చదువుతారు. నీ చేతిలో 66 పుస్తకాలు కానీ నీ చేతిలో ఉంటే ఏ రోజు నిన్న మాటలు మనం చదివి అసలు దేవుడు నాకు అసలు ఏం చెప్పాలనుకున్నాడు, అసలు ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఏమో ఏదైనా కనపడితే కదండి మనం మొక్కటానికి. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కనపడితేనే మొక్కుతున్నారు. మరి క్రైస్తవుడు అన్నవాడు కనపడితే మొక్కేటటువంటి వాడు కాదు. క్రైస్తవుడు అనేటువంటి వాడు స్పెషలైజ్డ్ పర్సన్ అండి బాబు. అసలు క్రైస్తవుడు అంటేనే ఆ సంగతి ఎవరికి తెలియట్లేదు. ఆ కనబడినటువంటి దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేసినటువంటి యేసును మాత్రం దయచేసి మర్చిపోకండి. దొరికినటువంటి దేవుణ్ణి దయచేసి ఓడిచిపెట్టకండి. ఎప్పుడు హత్తుకునే ఉండాలండి. ఏమాత్రం కొంచెం లూజ్ వదిలేసామా, ఆ గ్యాప్లో ఎవరు ఫీల్ చేస్తారో తెలుసా? అపవాదం వచ్చేస్తారు. ఆ ఉన్న పట్టంతా జారగొట్టేస్తాడు. నేను దేవునికి కంప్లీట్గా నేను దూరం చేసేస్తాడు. కొద్దిగా కానీ అవకాశం ఇస్తే, కొద్దిగా చీమంతా దూరే అంత అవకాశం ఇచ్చినా చాలు. కనుక దేవుడి విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈ 2025లోనికి ప్రవేశించినటువంటి మనం ఈ మొదటి వారంలో ఒక్కసారి మన అంతరాత్మకు చెక్ చేసుకోండి. దొరికాడు అన్న భ్రమలో ఒకవేళ మనం కూడా ఉంటున్నామేమో. ఒకవేళ దొరికితే భక్తిహీనుల యొక్క నడవడిలో ఒకవేళ నడుస్తున్నామేమో, అది మానేసుకోవటం మంచిది. ఒకవేళ దుష్టుల తలంపుల్లో ఒకవేళ నడుస్తున్నామేమో, వాటిని కొనసాగించడం ఆపేయటం మంచిది. ఎందుకంటే ఆయన జాలి మన మీద ఉండదు, మన బిడ్డల మీద ఉండదు. ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన మహిమ మన మీద ఉండాలి అని అంటే మాత్రం ఆయన మనల్ని ఎప్పటికప్పుడు క్షమించాలి. పోనీ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని యేసు ప్రభు అడ్డుపడినటువంటి విధానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన మీద జాలి కలుగుద్ది తండ్రికి. అలా జాలి కలిగే ఈ సంవత్సరం ఇచ్చాడు మనకి. ఈ సంవత్సరంలో ఉన్నతంగా బ్రతకండి.
ఆయన గుణాతిశయములను ప్రచురించేస్తూ బ్రతకండి. ఆయన యొక్క సొత్తైన బిడలుగా బ్రతకండి. ప్రతి కుటుంబము ఆయన వలనే బ్రతుకుతాను, ఆయన వలనే చెల్లిస్తాను అని నీకు అర్థమైతే మనము ఆ కనబడినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా మనకి గుర్తు చేస్తున్నాడు కదా. ఈ మాటలను హృదయంలో భద్రపరచుకోండి. దొరికేటప్పుడే ఆయన్ని మనం హత్తుకోవాలి. దయచేసి విడిచిపెట్టకండి. విడిచిపెడితే మళ్ళీ దొరకటం అనేది చాలా, లోకంలో అన్నీ దొరుకుతాయి, వదిలేసిన మళ్ళీ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు లోకంలో. కానీ దేవుడు ఒక్కసారి దొరికితే విడిచిపెడితే మళ్ళీ దొరకటం అనేది అసమం అని బైబిల్ చెప్పింది. మన దేవుడు మనల్ని కూడా క్షమించాలి అంటే యెషయా గారు చెప్పినట్టుగా మన దేవుని కృప మనకు ఎల్లకాలం ఉండాలంటే మాత్రం కేవలం మనం చేయాల్సిందల్లా ఒకటే, భక్తిహీనుల మార్గాన్ని మనం నడవకూడదు, దుష్టుల తలంపులను మనము మానేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి క్రీస్తు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం అందరం బ్రతికితే ఈ సంవత్సరం పోనీలు అని చెప్పి ఈ సంవత్సరం ఉంచుతాడు, లేదంటే ఎప్పుడు తీసేస్తాడు కూడా తెలియదు. దేవుడు వెతికావా? వెతికితే దేవుడు దొరికాడా? వెతికావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నాకు నేను, మీకు మీరు. వెతికినటువంటి దేవుడు దొరికాడా? దొరికాడంటే గుర్తు బైబిల్ చెప్పింది, ప్రభు యొక్క వాక్యం ప్రకారంగా మనం బ్రతికిన రోజు, నెరవేర్చిన రోజు మనము పరలోకం ఉన్నటువంటి తండ్రి మనకు దొరికినట్టు. అప్పుడు ఈ దొరికినటువంటి బిడ్డల్ని, ఈ సొత్తుని 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి ప్రభులు వారు మరలా వస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ ప్రభు రాబోతున్నాడు. అదే రెండవ రాకడ. ఆ రాకడలో వచ్చి ఇదిగో నా స్వాస్థాన్ని మొత్తాన్ని తీసుకురా అని చెప్పేసి కుమారుని ఇచ్చి పంపుతాడు. ఆ రోజుకి ఈ లోకం అంటది, ఒక మహాలోకానికి మనం వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోయే లోపు, ప్రభు వచ్చేలోపు, మన ఆయుష్కాల దినాలు పూర్తయ్యేలోపు దయచేసి దేవుణ్ణి వదిలిపెట్టకండి. అది ఎంత శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, అది ఏ పరిస్థితి వచ్చినా కూడా దయచేసి దేవుణ్ణి వదలకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ విలువైన అమూల్యమైనటువంటి వాక్కులను తండ్రి ఈ యొక్క సంవత్సరపు ప్రారంభపు దినములో మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. కనిపించకపోయినా కూడా తండ్రి మీ కుమారుడి ద్వారానైనా మీ దయగల మాటలు, జాలిగల మాటలు, మమ్మల్ని ప్రేమించే మాటలు, మా ఆత్మలను రక్షించేటటువంటి మాటలు, శక్తిగల మాటలు, మీ ముందు మీ ప్రియ కుమారుడి ముందు నిలబడగలిగేటటువంటి మాటలను ఇప్పటి వరకు మేము విన్నాం తండ్రి. విన్న మాటలు విన్నట్టుగా, నేను చెప్పినట్టుగా తలంచినటువంటి బిడ్డలందరూ మీరన్నటువంటి మాటల ప్రకారంగా బ్రతికే మహావాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయండి తండ్రి. నాయన దినదినము నాయన మీ మాటల కోసం పాకులాడుచుండగా తండ్రి మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింపచేయండి. బైబిల్ పాఠశాలలో ఎంతమంది అయితే బిడ్డలు వస్తున్నారో ఆ బిడ్డలందరికీ, వారి కుటుంబాలని ఈ సంవత్సరం మొత్తంలో కూడా తండ్రి మీ సన్నిధి కాంతులు మీ యొక్క పరిచర్యలో, మీ పనిలో, మీ సేవలో ఉన్నతంగా తీర్చిదిద్దండి తండ్రి. హృదయ ధ్యానములను ఒకసారి మీరు నాయన ఎప్పటికప్పుడు హృదయంలో ధ్యానించుకోగలిగేటటువంటి మంచి మనసును బిడ్డలందరికీ ఇంకెక్కువగా ప్రసాదింప